వంక చూసి ఎవరైనా సూర్యుని యందు తేజస్సు లేదు అని అంటే వాడు భ్రమపడ్డాడు, వాడికి సూర్యుని యందు తేజస్సు చూడడం తెలియలేదు. అంతకు తప్ప వీడన్నాడని సూర్యుడిలో తేజస్సు లేకుండా పోయిందా? రామ, ఏదో స్త్రీని కదా మీరు తీసుకెళ్ళటం లేదని అలా అన్నాను, కానీ మీకు తేజస్సు లోట, పరాక్రమం లోట? నాకు కావలసిందే మీ భుజముల యొక్క ఛత్రము కింద నేను ఉండడం. కాబట్టి రామ, నన్ను అనుగ్రహించండి అంటే రాముడు అన్నాడు. ఇప్పుడు ఇది రాముడంటే. సీత, నేనే నిన్నొక మాట అనగలను. ఇక్కడే సీతమ్మ ఇంకొక మాట జోడించిందండి. నేను పుట్టింట్లో ఉండగా ఒక భిక్షుక కాంత, కొంతమంది బ్రాహ్మణులు నా జాతకం చూసి ఈమె కొంతకాలం వనవాసం చేస్తుంది అని అన్నారు. బ్రాహ్మణుల మాట నిజం చేయడానికి నేను వనవాసం చేస్తానంది. ఇది జ్యోతిష్యానికి ఒక చిత్రమైన వాత. ఎందుకో తెలుసా అండి? జ్యోతిష్యం మీరు చెప్తే నిజం అవుతుందా? ఈశ్వరుడు నిర్ణయించిన దాన్ని గ్రహించగలిగిన శక్తి ఈశ్వరుడి చేత మీ యందు ప్రచోదనం అయితే నిజం అవుతుందా? మీరు చెప్తే నిజం అవ్వట్లేదు. ఆయన గ్రహములను ఎలా నడిపించాలనుకుంటున్నాడన్నది మీకు అందితే మీరన్న వాక్కుని ఆయన అలాగే నిజం చేస్తే మీరు ధన్యులవుతున్నారు జ్యోతిష్యం చెప్పి. దాని యందు కూడా ఈశ్వరానుగ్రహమే మీరు చూడాలి. అందుకే జ్యోతిష్యం చెప్తే గాయత్రి ఎక్కువ చేయాలన్నారు. కాబట్టి చూడండి ఎంత చిత్రమైనటువంటి పరిస్థితి ఆవిడంది. ఇప్పుడు నేను బ్రాహ్మణ వాక్కు నిజం చేస్తానండి అంటే ఇప్పుడు ఆవిడ ఒక దేవకాంతగా మాట్లాడుతోంది. బ్రాహ్మణుల మాటలు నేను నిజం చేయవలసిన బాధ్యత నా మీద ఉంది, అందుకని నేను దాన్ని నిజం చేస్తాను. కాదు కాదు, నేనే తెలుసు నాకు ఈ విషయం, నాకు ఎప్పుడో వనవాసం ఉందని. ఇప్పుడు అవకాశం వచ్చింది. ఇప్పుడు నేను మానసికంగా పెద్ద అమ్మో వనవాసం ఏమిటని కొత్తగా వినలేదు, మీరు విన్నారేమో. ఇప్పుడు మా నాన్నగారు అనుకున్నారే అంటే ఆడదానికి ఎంతైనా లోపల ఒక చిన్న బాధ ఉంటుంది కదండి. ఆయన తండ్రి గారని చెప్పి గౌరవించి వెళ్ళిపోతున్నాడేమో, కానీ మా నాన్నగారని మీరంత పెద్దపీట వేశారు. ఎప్పుడు మా పిన్ని అనలేదు, మా అమ్మనే అన్నారు. మా వాళ్ళు అన్నారు. కానీ మీ వాళ్ళు అనుకున్న వాళ్ళు చివరికి మిమ్మల్ని అరణ్యానికి పంపించారు. కాబట్టి వనవాసం మీరు హఠాత్తుగా విన్నారేమో, ఎందుకంటే మీ వాళ్ళు మిమ్మల్ని వనాలకు పంపిస్తారని మీరు అనుకుని ఉండరు. కానీ మా వాళ్ళు నేను వనవాసానికి వెళ్ళవలసి ఉంటుందని జ్యోతిష్కుల ద్వారా చెప్పించారు ఇప్పుడు. అందుకని నేను సిద్ధంగానే ఉన్నాను. నాకు కొత్తగా భయం ఏమిటి? ఎంత అంతర్లీనంగా పెట్టిందో చూడండి. అలా అత్తవారింటి మీద మాట్లాడితే ధర్మం అవుతుందా? అంతర్లీనం శ్లేష అంతే. అంత ప్రకటంగా మాట్లాడదు. ఎంత అందమో అసలు అలా మాట్లాడడం చాలా గొప్ప విషయం అండి. ఎక్కడ దొరికింది? మీరు గట్టిగా అడుగుదాం అనుకున్నారనుకోండి, కుదరదు. చాలా గడుసుగా ఉంటుంది. ఏమండి ఒక్క 100 రూపాయలు ఇవ్వండి, నేను ఏదో పూజ చేసుకుంటాను గుడికి వెళ్ళి, మీకు ఆ 100 రూపాయలు మీ జీతం ఇచ్చేగానే జీతం రాగానే తిరిగి ఇచ్చేస్తానని అనుకోండి భార్య. ఎంత గడుసుగా ఉందా మాట? ఆయన 100 రూపాయలు ఇవ్వడం ఏమిటి, వీడు పూజ చేసుకోవడం అంటే ఆయన జీతం రాగానే వీడు ఇచ్చేస్తుంది 100 రూపాయలు. ఆయన జీతం పట్టుకొచ్చి వీడికి ఇస్తే వీడు ఇస్తుంది అనమాట ఆయనకు 100 రూపాయలు. అలా ఎంత గడుసుగా మాట్లాడిందో చూడండి. మాకు పుట్టింట్లో జ్యోతిష్కులు చెప్పారు అది నిజం చెయ్యాలి, అందుకని నేను వస్తాను వనవాసానికని. ఇవన్నీ విని రాముడు అన్నాడు, ఇలా ఉండకపోతే సీతారాముల దాంపత్యంలో మాటయందు కూడా తొట్రుపడని స్వభావం సీతమ్మయందు, ఆ దాంపత్యమునందు స్వాతంత్రము ఆవిష్కరించకపోతే నరుడి యొక్క జీవితాన్ని పరిపూర్ణంగా మీరు ఆవిష్కరించలేరు. ఆ ఘట్టమునందు అది పరిపూర్ణత. ఇప్పుడు రాముడు అన్నాడు, సీత నాకు తెలుసు నీ హృదయం, ఇది మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. సీతమ్మ హృదయం ఎప్పుడూ రాముడికి తెలుసు, సీతమ్మ పవిత్రత రాముడికి ఎప్పుడూ తెలుసు. కానీ నేనే ముందు వచ్చి సీత 14 ఏళ్ళు మా వాళ్ళు అరణ్యానికి వెళ్ళిపోమన్నారు, పెట్టి సర్దేసుకో వెళ్ళిపోదాం అని ఎందుకు అనలేదో తెలుసా? భర్త అలా భార్యతో మాట్లాడకూడదు కనుక. ఎంత మర్యాద పురుషులకు నేర్పాడో చూడండి ఆయన. ఇవాళ మనం లేస్తే ప్రపంచంలో ఎంత విచిత్రంగా ఉంటుందంటే, భార్య అనబడేటటువంటి స్త్రీ తన జీవితంలో కష్టసుఖాలు పంచుకునేటటువంటి స్త్రీని 10 మందిలోకి వెళ్ళినప్పుడే బాగా ఈసడించి మాట్లాడతారు కొంతమంది. ఇంట్లో బాగానే ఉంటాడండి, మీరు ఇంట్లో చూశారనుకోండి బాగానే మాట్లాడతాడు. ఏమాయ్ లక్ష్మి, ఏమాయ్ సరస్వతి అంటాడు, ఏమాయ్ చిలక, ఏమాయ్ పిలక, ఏదో ముద్దు పేర్లు పెట్టి పిలుస్తాడు. అక్కడ వరకు బాగానే ఉంటుంది. మీరు తిరుపతి తీసుకెళ్ళారనుకోండి మీతో,
ఇంకక్కడి నుంచి నీకు బుద్ధి ఉందా లేదా అంటుంటాడు. పాపం ఆవిడ ఎర్రటి ముఖం అయిపోతుంది. పెట్టి తాళాలు ఎక్కడ పెట్టావు అని ఇంకా నోటి వెంట రాకూడని మాటలన్నీ వచ్చేస్తుంటాయి. కసురుకుంటూ ఉండడం, నిందించేస్తూ ఉండడం. లేకపోతే ఏమండి ఒక్కసారి ఇంత దూరం వచ్చాం కదా, కోదండ రామాలయం చూద్దామని నాకు ఎప్పటి నుంచో ఉంది, మీరు ట్యాక్సీ మాట్లాడుతున్నారు కాబట్టి కోదండ రామాలయానికి కూడా మాట్లాడండి అందనుకున్నాడు. నీ మోహన్ నీకు ఎవరు చెప్పి నీకేం తెలిసి ఏం చూడాలో నీ చూపించింది చూడు, నీకు కూడా తెలిసి ఏంటి, నువ్వు ఎక్కడ విన్నావేవు నీకు ఇవన్నీ అంటే ట్యాక్సీ వాడు కూడా ఓ వెరినవును అవుతాడు. మొగుడు తాని గొప్ప ఎక్కడి నుంచి వస్తుంది భార్యకి, ఉని నీకు అది ఉంటే ట్యాక్సీలో కూర్చున్నాక నీకు తెలియదే ఏవి ప్రధానమో మన టైంకి సరిపోయేటట్టుగా నేను అవి చెప్పాను. ఈ మాట వచ్చినప్పుడు మనం తప్పకుండా పెడదాం. అది మంచిదే, నువ్వు చెప్పింది ఎక్కడ విన్నావో మంచి విషయమే విన్నావు, కానీ అంతకన్నా మంచి దేవాలయాలే నేను నిర్వహించాను, ఇవి చూద్దాం మనం అని మీరు ఓ మాట అన్నారనుకోండి, మీ భాగ్యం ఊడిపోయిందే. ఎంత సంతోషమో నలుగురింటికి వచ్చేటప్పటికి ఉసే నీ మోహం ఎంతసేపే కాఫీ పెట్టడం, ఎంత పనికి మాలిన వాడికి కూడా పెళ్ళాన్ని చూసేటప్పటికి ఎంత అధికారమో. రాముడు అలా మాట్లాడలేదండి. అయోనిజ తన భార్య అయి ఉంటే, ఆవిడ హృదయం ఆయనకి తెలిసుంటే, సీతారణ్యవాసానికి వెళ్ళిపోదాం రా అంటే సంతోషంగా వచ్చే భార్య అని తెలిసి కూడా సీతా నువ్వు ఎందుకు వస్తావు నాతో అన్నాడు. నీ అంత నువ్వు ఈ మాట అంటావని నాకు తెలుసు, కానీ నేను రా అనడం అంత మర్యాద, అది ఒక భర్త మాట్లాడవలసిన మాట అని నేను అనుకోలేదు సీతమ్మ. ఈ మాటలు నువ్వు అంటావని నాకు తెలుసు, నిన్ను తీసుకెడతానని తెలుసు, నిన్ను విడిచి నేను మాత్రం ఉండగలనా, పద పెడదాం. ఇంత దుఃఖం పోయిందంటే ఎంత అందమైన కావ్యరచన అండి అది. రామాయణం చదువుకున్న వాడికి భార్యతో ఎలా మాట్లాడదామని వెంపర్లాడతాడు, ఎంత బాగా మాట్లాడదాం మనం భార్యతో అని వెంపర్లాడతాడు, భార్యని ఎంత గౌరవంగా మాట్లాడదామని వెంపర్లాడతాడు. అంతేకాని నీచంగా మాట్లాడే సంస్కృతి రామాయణం చదువుకుంటే పోతుంది. మన దురదృష్టం ఏమిటంటే మత ప్రసక్తి లేని లౌకిక రాజ్యం కదా, ఎక్కడా పిల్లల దగ్గర నుంచి రామాయణం చెప్పకూడదు. మన దురదృష్టం అలా వచ్చింది, ఎవ్వరికీ రామాయణం చెప్పకూడదు. ఇలా ఏ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో రేపాకి సుబ్బారావు పెట్టుకుంటే రామాయణం చెప్పుకోవాలి తప్ప, చిన్నతనం నుంచి రామాయణం చెప్పి వాళ్ళకి జీవితంలో నడువడికి కావలసినటువంటి ఆ సిద్ధాంతాన్ని మీరు వాళ్ళ ఎందు చొప్పించడానికి కావలసిన పరిస్థితి లేదు. వాళ్ళకి పనికి మాలినవన్నీ చెప్పచ్చు, పనికొచ్చేవి ఏం చెప్పకూడదు. చాలా ప్రమాదం నిర్ధారించేశారు పెద్దలు. అదో దౌర్భాగ్యం మన దేశానికి. సరే, అది వేరు మాట. ఇప్పుడు మళ్ళీ ఎందుకు వీరభద్రుడు అని అవసరం, పరమశివుడుగానే ఉందాం. కనుక చూడండి, ఇంత అందంగా మాట్లాడింది సీతమ్మ. అయితే ఏమి సీతమ్మ నిన్ననైపోయింది, అమ్మ ఇవాళ నువ్వు నన్ను ఎంత పలికిస్తావో అంతే తల్లి, రేపు మళ్ళీ మేము రామచంద్రమూర్తి గురించి మాట్లాడుకుంటాం, మళ్ళీ నాతో రేపు కూడా అనిపించకమ్మా. కాబట్టి చూడండి, ఇన్ని మాటలు చెప్పినటువంటి సీతమ్మ అయోధ్య నుంచి వనవాసానికి బయలుదేరిన దగ్గర నుంచి మీరు రామాయణంలో 1000 volts బల్బ్ వేసి ఎక్కడైనా రాముడు ఏమిటి సీత విసిగించేస్తున్నావు అంటాడేమో, మీరు చూడండి, అలా ఉండదు. ఎప్పుడు రాముడంత ఆనందంగా ఉండడానికి కారణమేమి, సీతమ్మయే కారణము. అంత అన్యోన్య. ఈ సర్టిఫికెట్ ఎవరిచ్చారో తెలుసా అండి? రాముడు ఇచ్చాడు అనుకోండి, సీత నువ్వు బాగానే వచ్చావు, నువ్వు రాబట్టి నేను సంతోషంగా ఉన్నాను అన్నాడు అనుకోండి, బాగుంది. అలా అనకపోతే ప్రారంభం ఇంకోటి అంటాడు, ఏంటండి లేనిపోని గొడవ ఎందుకు వచ్చిందని చెప్పి అలాగే అంటాం. లక్ష్మణుడు అన్నాడు అనుకోండి, ఆయన అసలు మహాప్రీతి అండి బాబు వదిన గారంటే అందుకని అన్నాడంటాం. ఈ మాటలు ఎవరు చెప్పాలో వాళ్ళతో చెప్పిస్తారు మహర్షి. వాల్మీకి మహర్షి యొక్క చాతుర్యం అంతా ఇంత కాదు. మీరు రామబంటు, రామభక్తుడు, రాముణ్ణి ఏదైనా అన్నారో మీద పడి గోల్డ్ ఎట్టి గీరేస్తారని భయపడేది ఎవరి విషయంలో భయపడతారు? సుగ్రీవుడి విషయంలో మనకు అలాంటి భయమే ఉండదు, అంగదుడి విషయంలో భయమే ఉండదు, లక్ష్మణుడు భరత శత్రుఘ్నుల విషయంలో అలాంటి భయాలు ఏమి ఉండవు. ఎవరి విషయంలో భయం మీకు? ఆయనకి ఇంక ఎవరి కథ అక్కర్లేదు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఆయనకి ఎక్కడైనా రామ 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 అన్న రామకథ చెప్పిన ఆయన అందరికన్నా ముందొచ్చి ఎక్కడో కూర్చుని కళ్ళమ్మని నీళ్లు కారుస్తూ వింటుంటాడు. చిరంజీవి కదా, భవిష్యత్ బ్రహ్మ. అటువంటి వాడు
రాముడికి వ్యతిరేకంగా మాట్లాడతారని మీరు ఊహిస్తారా లోకంలో? వాల్మీకి మహర్షి ప్రతిభ ఏమిటో తెలుసా అండి? మాట్లాడించారు హనుమతో ఒకసారి. ఎక్కడ మాట్లాడించారో తెలుసా? అందుకే దాన్ని సుందరకాండ అన్నారు, ఏనుకో వజ్రాలు అన్నారు. ఇంకో ఉపాసన దగ్గర నుంచి అన్నీ చెప్పేస్తాను ఇందులో, నీ ఇష్టం. తతో రావణ నీతాయా దగ్గర నుంచి ప్రారంభం, తతో మొదలు. కాబట్టి సుందరకాండలో హనుమ సీతమ్మ తల్లి యొక్క దర్శనం కోసమని వెళ్ళారు. నరకాంతే సీతమ్మ అనుకోండి, చతురంగుళ మాత్రోపి నావకాశస్య విద్యతే రావణాంతఃపురే తస్మిన్ ఎంకపిర్న జగాయసః. లంకలో 4 అంగుళాలు కూడా విడిచిపెట్టకుండా వదిలేశానన్నటువంటి హనుమకి సీతాదర్శనం ఎందుకు కాలేదు? అక్కడికి వెళ్ళేటప్పటికి ఆవిడ ద్విపాత్రాభినయంలో 2వ పాత్ర మొదలు. ఆవిడ హనుమ నేను దర్శనం చేస్తానంటే ఆవిడ దర్శనం ఇవ్వలేదు. నువ్వు భక్తిలో దర్శనానికి చిన్న మెట్టు కింద కొన్నావు హనుమా అని చూపించింది ఆవిడ. నేను దర్శనం చేసుకుంటానన్నావుగా, నీ మీద కదా పెట్టుకున్నావు, వెతుక్కో అంది. వెతికారు 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 వెతికారు, ఆఖరికి ఓ విచిత్రమైన ఆలోచన వచ్చింది. హస్తాదానో ముఖాదానో నియతో వృక్షమూలిక. నేను ఇక్కడే ప్రాణం వదిలిపెట్టేస్తానన్నారు, ప్రాయోపవేశం చేస్తానన్నారు, నీళ్ళల్లో దూకేస్తానన్నారు. ఇన్ని అన్న తర్వాత గుర్తొచ్చింది, నేను వెతకడం ఏమిటి సీతమ్మని? జనక మహారాజు గారు వెతికితే దొరికిందా అంటే ఇప్పుడు ఆయన పట్టుకున్నారు. వెతికితే దొరికేది సీతమ్మ కాదు, సీతమ్మ దేవకాంత. ఇప్పుడు దేవకాంత నరకాంత 2గా కలుపుతున్నారు హనుమ. ఇది ఆయన ప్రాజ్ఞత. ఎలా ఉంటుంది మా అమ్మ దేవకాంత కాబట్టి ఈ రావణాసురుడు నన్నేం చేస్తాడని హాయిగా కాలు మీద కాలు వేసుకుని ఏదో కాలు విరాళాడ తీసుకుని పద్మాననే పద్మభూరు పద్మాక్షి పద్మసంభవే నిలాయన వరదముద్ర పట్టి కూర్చుంటుందా? అలా కూర్చోదు, నరకాంతగా ఉంటుంది. ఎలా ఉంటుంది పతివ్రతగా అంటే అవ్యక్త రేఖామివ చంద్రరేఖాం పంసు ప్రసిద్ధామివ హేమరేఖాం క్షతప్రరూఢామివ బాణరేఖాం వాయుప్రభిన్నామివ మేఘరేఖాం తదున్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాశలోచనం ద్రక్షేతదార్యావదనం కదాన్వహం ప్రసన్నతారాధిపతుల్య దర్శనం. ఇలా ఉంటుంది సీతమ్మ అని ఒక ప్రార్థనా శ్లోకం చేశారు ఆయన. సీతమ్మ అంటే పొడుగ్గా ఎత్తైన ముక్కుంటుంది. ఆయన చూశారేంటి అంటే సాముద్రిక లక్షణాలని బట్టి మా అమ్మ అలా ఉంటుంది, అంత అందంగా ఉంటుంది. కానీ ఆవిడ కన్నుల వెంట నీరు కారిపోతూ ఉంటుంది, మహాపతివ్రత. ఆ కారిపోయిన కన్నుల వల్ల వక్షస్థలం అంతా తడిసిపోయి ఉంటుంది. మా రామచంద్రమూర్తి చేత కట్టబడినటువంటి మంగళసూత్రం ఇక్కడ వరకు వేళ్లాడుతుంటుంది. అటువంటి సీతమ్మ నాకు ఎప్పుడు కనపడుతుందో, ఎక్కడ కనపడుతుందో అన్న శ్లోకంలో ప్రసన్నతారాధిపతుల్య దర్శనం. సుందరకాండ మీరు గుర్తుపెట్టుకోండి. ఆయన అడుగుతున్నారు నాకు ఇలా ఎప్పుడవుతుందో. ఎక్కడది ఈ శబ్దం? ఎక్కడి నుంచి ఈ శబ్దాన్ని ఒకరు తీసుకున్నారు. ఎవరు తీసుకున్నారు? జగద్గురు శంకర భగవత్పాదులు సుందరకాండలోంచి తీసి సౌందర్య లహరిలో పెట్టారు. ఇదే సౌందర్య లహరి. ఎలా? కథాకాలే మాత కదియ కలిత లక్తకరసం పిబేయం విద్యార్థీ తవ చరణ నిర్ణేజన జలం ప్రకృత్యా మూకానామపి చ కవితా కరణతయా కథా దత్తే వాణీ ముఖ కపల తాంబూల రసతాం. అమ్మా నీ పాదముల పారాని కడగబడిన నీళ్లు విద్యార్థిగా ఎప్పుడు తాగుతానో మహాత్రిపుర సుందరి అని ఈ శ్లోకాన్ని పట్టుకుని సౌందర్యలహరిలోకి శంకరాచార్యులు వారు వెళ్ళారు. సౌందర్యలహరిలోని సౌందర్యమునకు సౌందర్య స్థానము సుందరకాండలోని బాలాత్రిపుర సుందరి యొక్క సీతమ్మ తల్లి యొక్క సౌందర్య స్థానము. ఎంత గొప్పది చూడండి ఆ సుందరకాండ. బహుభంగిమల నీ చేత అనుభవింపబడవలసినది. కనుక ఇప్పుడు ఏమంటున్నారు హనుమ? ప్రసన్నతారాధిపతుల్య దర్శనం. నాకెప్పుడవుతుంది అటువంటి సీతమ్మ దర్శనం? మరి నువ్వు కదా వెతుక్కుంటానన్నావు, నువ్వు దర్శనం చేస్తాన్నావు కదా, మరి ఇంత వెతికేశాక నాకు ఎప్పుడవుతుందో అన్న స్థితికి వచ్చేసాయేంటి అంటే క్రమంగా మనసు ఒక సత్యాన్ని తెలుసుకుంటోంది. ఉపాసన యందు ఉపాసన రహస్యము ద్యోతకమైన కాండ కనుక సుందరకాండ. అందుకని ఇన్ని కారణముల చేత సుందరకాండ అండి. అది
ఎందుకని? సీతాయా చరితం మహత్. ఇంతమందికి ఇన్ని ఉపాసన రహస్యాలు చెట్టు కింద సీతమ్మని కూర్చోబెట్టి చెప్తున్నారు మహర్షి. కాబట్టి సుందరకాండ. త్రిపుర సుందరి ఆ కింద కూర్చుంటే తప్ప మీరు సౌందర్యం చెప్పడం కుదరదు, అందుకని సుందరకాండ. ఇప్పుడు ఆ స్వామి సీతమ్మ దర్శనం నేను చేస్తే అవుతుందా అనగానే ఎవరు గుర్తొచ్చారు? ఇద్దరు గుర్తొచ్చారు. ఒకటి సంపాతి గుర్తొచ్చాడు. సంపాతి చెప్పాడు సీతమ్మ ఇక్కడే ఉన్నది అని చెప్పాడు. సంపాతి చెప్పింది అబద్ధం అని ఎందుకు అనుకోకూడదు? ఈ మాట చెప్పగానే సంపాతికి రెక్కలు వచ్చాయి కిష్కింధకాండ చివరిలో. కాబట్టి సీతమ్మ ఇక్కడుంది నిజం. సమ్యక్ జ్ఞానము కలిగిన వారు చెప్పారు కాబట్టి ఆత్మ ఉన్నది సత్యం. 2, సీతమ్మ తల్లి ఇక్కడే ఉన్నది. ఆవిడ ఎవరు పడితే వాళ్ళకి కనపడదు, ఆవిడ ఎవరిని అనుగ్రహిస్తే వాళ్ళకే కనపడుతుంది. ఏమిటి నమ్మకం? జనకుడికి కనపడింది, మిగిలిన వాళ్ళకి కనపడలేదు. అలా లేకపోతే భూమి దున్నుతుంటే జనక మహారాజు గారికి ఎందుకు కనపడింది? అందుకే ఇప్పుడు అంటారు, అమ్మా నేను కాదమ్మా వెతకడం, నా పౌరుషం కాదమ్మా, నా సమర్థత కాదమ్మా, ఇది సంపూర్ణ శరణాగతి. ఇక్కడ అన్నిటినీ పక్కన పెట్టేస్తున్నారు. ఇవేవి పనికిరావు. నా 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 శబ్దం వేసి నహ నహ తీసేశారన్ని. ఏది నన్ను అనుగ్రహించేది? కేవలం నీ అనుగ్రహం వల్ల నీ దర్శనం నాకు అవ్వాలి. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. ఏం సీతమ్మ అనకూడదా? జనకాత్మజాయై జ్ఞాపకానికి వచ్చింది కథానుసంధానంలో. జనకుడిని అనుగ్రహించిన తల్లి నన్ను కూడా అనుగ్రహించాలి, కనపడి యశస్విని కావాలి. హనుమ సీతమ్మ దర్శనం చేశారన్న కీర్తి నాకు ఇవ్వాలి. అందుకని అమ్మా నాకు ఆ కీర్తినివ్వా. ఇప్పుడు నమః శబ్దం వేస్తూ చదివారు. అందుకే రామాయణానికి సుందరకాండలో ప్రాణప్రదమ శ్లోకం శరణాగతిని ఆవిష్కరించింది. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్య. ఇప్పుడు నమః శబ్దం వేస్తూ అందరికీ నమస్కారం చేశారు. ఇప్పటి వరకు కనపడని అశోకవనం కనపడింది. సరే, మీ అందరికీ తెలుసున్న కథే. ఒక్క దూకు దూకారు, వెళ్ళారు, వెతికారు. ఇక్కడికి మా అమ్మ సీతమ్మ వస్తుందన్నారు. ఇప్పుడు ఆవిడ ధర్మాల్ని మనుష్యకాంతగా చెప్తున్నారు. ఆ తల్లి సంధ్యావందనానికి వస్తుంది. ఆ తల్లి వనములందు విహరించడంలో నేర్పరి అయినటువంటి తల్లి. అందుకని సీతమ్మ వస్తుంది. వెతికారు వెతికారు, శిశుపావృక్షం మీద కూర్చున్నారు. ఎలా ఉంటుందన్నారు? దర్శనానికి దేవకాంత, ఇప్పుడు చూడ్డానికి నరకాంత. ఎలా ఉండాలన్నారు? తదున్నసం పాండురదంతమవ్రణం వృష్ణార్ధితాం సానుసృతాస్రకంఠీం పురావరార్హోత్తమనిష్కంఠీం వనే ప్రవృత్తామివ నీలకంఠీం సుజాత పక్ష్మామభిరక్త కంఠీం. అలా ఉంటుందన్నారు. కాబట్టి ఇప్పుడు అలాగే కనపడాలి. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఎలా కనపడింది అంటే అశ్రుపూర్ణముఖీం దీనాం కృషాం మనసనేన చ శోకధ్యానపరాం దీనాం నిత్యం దుఃఖపరాయణం. ఇలా కనపడుతోంది. ఇది మాయాస్వరూపమా కాదా? ఇప్పుడు మీరు చెప్పండి నాకు. చెట్టు మీద కూర్చున్న ఆయన ఎలా అడిగారో అలా కనపడుతోంది. ఏడుస్తూ కనపడుతోంది. సాధారణంగా స్త్రీ ఏడుస్తూ ఉందనుకోండి, ఆ ఏడుస్తున్నటువంటి స్త్రీని చూసి ఎంత బాగుందోనండి ఆవిడ ఏడుస్తుంటే అనే దుర్మార్గుడు ఉంటాడా? అసలు అలా మనస్సు అనిపిస్తుందా? ఆవిడ ఏడుస్తూ కూర్చుని నగలన్నీ తీసుకెళ్లి చెట్టు కొమ్మల మీద పెట్టి ఓహో వెక్కిళ్ళు వెక్కుతూ ఏదో లోచూపుతో పైకి చూస్తున్నట్టుంది, కానీ అసలు చూడకుండా ఏదో తదేకంగా రాముణ్ణే లోపల చూస్తూ కూర్చున్న సీతమ్మని చూసి పైన కూర్చున్నాయనన్నారు. రాజ్యం వా స్త్రిషు లోకేషు సీతా వా జనకాత్మజా త్రైలోక్య రాజ్యం సకలం సీతాయా నప్నుయాత్ కలాం. 3 లోకముల యొక్క సామ్రాజ్య వైభవాన్ని ఐశ్వర్యాన్ని తక్కెట్లో ఓ పక్కన పెడితే సీతమ్మ తల్లి యొక్క వైభవంలో 16వ వంతుకి ఆ వైభవం అంతా సరిపోదు. ఇంతటి మహాపతివ్రత, ఇంతటి అనురూప, ఇంతగా భర్త యందు ప్రేమ కలిగినటువంటి
ఈ సీతమ్మని విడిచిపెట్టి దుష్కరం కృతవాన్ రామో యయిమాం మత్తకాశినీం సీతాం వినా మహాబాహు ముహూర్తవపి జీవతి. ఎవరు రాముణ్ణి తిట్టడో, ఎవరు రాముణ్ణి తిడితే ఒప్పుకోడో ఆయన సీతా దర్శనం అయ్యాక ప్లేటు ఫిరాయించాడు. ఎంత గొప్ప మాట అన్నాడు! ఆ రాముడు రాముడా, రాముడి గుండె గుండె బండ అన్నాడు. దుష్కరం కృతవాన్ రామ, దుష్కరమైన పని చేసి అవతల పారేశాడు. ఏమిటాయన పని? ఇలాంటి భార్యని విడిచిపెట్టి 10 నెలల నుంచి బతికున్నాడా? ఇంకాను ఎలా బతికున్నాడండి ఆయన అసలు? ఈ మాట హనుమ అనవలసిన మాటే. ఇప్పుడు ఈ సర్టిఫికెట్ రాముడిదా సీతమ్మకా? సీతమ్మకే. మీకు ఎక్కడెక్కడ సర్టిఫికెట్లన్నీ అందరితో ఎవరికి ఇప్పిస్తుంటారు? సీతాయాశ్చరితం మహత్. ఇవ్వడానికి సర్టిఫికెట్లు రాముడికి మనం అందరం ఇస్తామని ఆయనకి తెలుసు. నువ్వు గమనించవలసినది దీన్ని సీతాయాశ్చరితంగా గుర్తుపెట్టుకో. ఈ జన్మ ధన్యమైపోతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు హనుమతో ఈ మాట అనిపించారు. అంత గొప్ప మాట ఆయన అన్నారు కదా, దానికి తగినట్టు సీతమ్మ ప్రవర్తించిందా? ఇది ఒక పెద్ద ప్రశ్న. ఏమీ చూడకుండా అసలు సీతమ్మని హనుమ ఏమైనా చూశారు ఏమిటండి అంతకుముందు? ఆయన ఏం చూడలేదు. ఎలా ఉంటుందో తెలియదు. ఆవిడ్ని చూసి అబ్బో ఎన్ని శ్లోకాలు చెప్పేశారు, ఇప్పుడు ఎందుకు వచ్చిన సుందరకాండ కానండి, నేను మళ్ళీ ఆ శ్లోకాలని చెప్పను భీతి, అందులోకి వెడితే నేను బయటపడలేనని భయం. చూసి పొంగిపోయి అబ్బా అబ్బా ఎటువంటి తల్లి ఎన్ని శ్లోకాలో చెప్పేశారు ఆయన. ఇన్ని చెప్పేసిన తర్వాత ఇప్పుడు ఆవిడ ప్రవర్తించాలి. ఎప్పుడు ప్రవర్తించాలి? ఆవిడ కదలవలసిన స్థితి ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు మళ్ళీ ఆవిడ నోరు విప్పవలసిన స్థితి ఎప్పుడు వచ్చింది అంటే రావణాసురుడు వచ్చిన తర్వాత మాట్లాడాలి. ఇప్పుడు మీరు ఒక ఆయన్ని తీసుకొచ్చి, ఈయన మహాధర్మాత్ముడు, ఈయనకి కించిత్ కూడా స్వార్థం లేదు, ఈయన అసలు తనకి అంటూ ఏదీ కోరుకోరు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? నేను 50 సంవత్సరాల నుంచి ఈయనతో తిరుగుతున్నాను. ఈయన నోటి వెంట పరుషవాక్యం అన్నది నేను ఎప్పుడూ వినలేదు. ఇంకా విచిత్రం చెప్పనా? ఈయనకి 8 సింహతలాటాలు ఉన్నాయి, 6 గండపెండేరాలు ఉన్నాయి. ఈయన గౌరవింపబడని సభ లేదు. విచిత్రం ఏమిటంటే ఎందుకో పనికి మాలినవాడు, ఏమీ చేత కానివాడు, కోటేశ్వరరావు లాంటి వాడు చెప్పినా ఈయన పొంగిపోయి సంతోషపడిపోతుంటారు. ఈయన హృదయం అటువంటిది. అటువంటి మహాపురుషుడు ఇవాళ మన సభకు వచ్చారు అని మీరు పరిచయం చేశారనుకోండి, చూసిన వాళ్ళందరూ ఏం చేస్తారు? ఆహా అనరు కదా, మహానుభావుడు అండి ఇలా దండం పెడతారు. పెట్టాక ఈ నాలాంటి వాడు ఎవడో మాట్లాడేశాక ఇప్పుడు మన సభకు వచ్చినటువంటి ఆ పెద్దలు మాట్లాడతారు అని వారికి ఒక 116 ఉపన్యాసం చెప్పిన వారికి 116 అంటే నేనేం డబ్బు కోసం ఇలా చెప్తున్నాను, రేపాక సుబ్బారావు రేపు ఇవ్వాలని ఇలా అంటున్నాను అనుకోకండి. నేను ఏదో ఉదాహరణకి చెప్పానంతే. ఇచ్చారనుకోండి, ఆయన మైక్ తీసుకుని సభాయే నమః, నాకు అర్థం కాంది ఇవాళ సభలో ఇంతటి పాండిత్యం కలిగినటువంటి నాకు ఏమీ చేత కాని ఈ తత్తు కొడుక్కి ఇద్దరికీ 116లే అన్నాడు అనుకోండి. మీరు చెప్పిన ఉపన్యాసం అంతా ఏమైనట్టు ఆయన గురించి? ఆయనకి స్వార్థం లేదు, ఇద్దరికీ 116లే. అసలు ఆయన ఎవరిని తక్కువగా మాట్లాడరు ఈ తత్తు కొడుక్కి. ఆయన ఎప్పుడూ తన గురించి తాను పొగుడుకోడు. నా అంత పండితుడికి ఒక్క వాక్యంలో మీరు చెప్పినవన్నీ పోయిందా లేదా? ఆయనేమో అన్ని శ్లోకాలు చెప్పేశారు పైన కూర్చుని ఏమీ తెలియకుండా. ఇప్పుడు ఈవిడ కదలాలి. ఇది సుందరకాండ. ఎలా? ఇప్పుడు మీరు 1000 కళ్ళతో చూస్తుంటారు సీతమ్మ ఏం మాట్లాడుతుందో చూద్దామని. వచ్చినవాడు ఎవరు వచ్చాడు? ముందు మాట్లాడిన వాడు ఎవడు? రావణాసురుడు మాట్లాడాడు. వాడికి ఎవరో అడగక్కర్లేదా మీరు మాట్లాడండి, వాడే మాట్లాడేస్తాడు. అందుకని వాడు భీరు పిరికిదానా అని వాడు మాట్లాడేశాడు. ఇప్పుడు సీతమ్మ మాట్లాడాలి. సీతమ్మ మాట్లాడితే మాటలో సౌందర్యం బయటికి రావాలి. మాట్లాడే ముందు ఆవిడ ఏం చేస్తోంది? 1000 కళ్ళతో కదండి ఎదురు చూస్తాం మనం. అసలు రామాయణం మీరు అంతకుముందు చదవలేదు. ఇదే మళ్ళీ సీతమ్మను అపహరించిన తర్వాత మీరు సుందరకాండలోనే సీతమ్మ దర్శనం చూశారు. చూసిన తర్వాత ఇప్పుడు ఆవిడ మొదటిసారి రామాయణం మీరు చదువుతున్నారు అనుకోండి, ఒక ఉత్కంఠ. ఇప్పుడు రావణుడు వచ్చింత మాట్లాడాడు కదా, ఆవిడ ఏం చేస్తుంది అంటే ఒక చిత్రమైన పని ఒకటి మొదలెట్టారు ఆయన వాల్మీకి మహర్షి. తృణమంతరత కృత్వా, ఓ గడ్డి పరక మధ్యలో పెట్టింది.
అదంత పెద్ద విషయం అండి. మీరేమో చాలా ఏదో గొప్ప విషయం జరిగిపోతుంది, గొప్ప విషయం జరిగిపోతుందని మీరు అనుకున్నారు. మీరు కొన్ని వేల మంది సభకి ఎవరో మహాపురుషుడు ఒక ఆయన వస్తున్నాడని చెప్పి వచ్చి అందరూ కూర్చున్నారు. ఇంకొక అరగంటలో వచ్చేస్తున్నారు, మండపేట దాటిపోయారన్నారు. ఇంకొక పావు గంటలో వచ్చేసారు, కరప వచ్చేసారన్నారు. ఇంకొక 10 నిమిషాల్లో వచ్చేస్తున్నారు, అదిగో ఎస్కార్ట్ వ్యాన్ వచ్చేసింది అన్నారు. అందరూ లేచి నిలబడి అలా రెడీగా ఉన్నారు. ఇప్పుడే ఆయన కారులోంచి ఎందుకో దిగి మళ్ళీ పైకి ఎక్కుతుంటే కారులో పడిందిట. ఆయన కాలు నొప్పి చేసింది. కడప పక్క నుంచి అలా జగన్నాయకపూర్ నుంచి హాస్పిటల్కి వెళ్ళిపోయారు, రావట్లేదు అన్నారు. మీకు ఎలా ఉంటుంది? ఛీ అనుకుని వెళ్ళిపోతారు సభ వచ్చి. అలా సీతమ్మ ఏం చేసేస్తుందో అని మీరు అనుకుంటే ఓ గడ్డ పెరక మధ్యలో పెట్టింది అన్నారు మహర్షి. ఏమిటండి అది? ఏమండి మేమేమో సీతమ్మ తల్లి అంటే వీఆర్ హ్యావింగ్ సో మెనీ ఎక్స్పెక్టేషన్స్, చాలా అద్భుతంగా ఉంటుంది ఆవిడ పాత్ర అని మేము అనుకున్నాం. ఈయనేమో ఆ శ్లోకం మొదలెట్టి తృణమంతరత కృత్వా ఓ గడ్డి పెరక అడ్డు పెట్టింది అన్నారు. ఏమిటండి ఇది అని మీరు అనుకోవచ్చు. పైన ఒక ఆయన చెప్పాడు, జగన్మాత 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 అంటున్నాడు ఆవిడ్ని. నరకాంత 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 ప్రార్థనా శ్లోకం చేస్తున్నాడు. మా రాముడి యొక్క ఇల్లాలు 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 అంటున్నాడు. ధర్మమూర్తి 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 అంటున్నాడు. ఆవిడ ఏం చేస్తే చాలా గొప్పగా ఉంటుందో అది చేయించేశారు మహర్షి. సరే, గడ్డిపరక ఎందుకు మధ్యలో పెట్టింది అంటే, నీ మోహన్ నువ్వు ఎన్నో మాటలు చెప్పావో అందరికీ తెలుసులే అని మీరు అనుకోకండి. నేను ఇవాళ కొత్త విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకు పెట్టిందో తెలుసా అండి? గడ్డిపరక పెట్టడం వెనకాతల ఆవిడికి సమస్త వేదాంత రహస్యములు తెలుసు. ఆవిడ శృతి రూపిణి అమ్మవారు. ఎలా చెప్పగలవు? గడ్డిపరక మధ్యలో పెడితే ఆవిడికి వేదాలన్నీ తెలుసని ఎలా చెప్పగలవు అంటే, మనకి ఒక మహాపాపాత్ముడితో మాట్లాడవలసి వచ్చింది అనుకోండి. అప్పుడు ఏం చేస్తారో తెలుసా అండి? పాప నివృత్తి కొరకు సహస్రపరమాదేవి శతమూలా శతాంకురా అని ఒక గడ్డిపరక తీసి తల మీద పెట్టుకుని 3 మార్లు 3 చెంబులు నీళ్లు పోసుకుంటారు. అప్పుడు ఆ పాపం తొలగిపోతుంది. అలా స్నానం చేసే అవకాశం లేకపోతే పాప నివృత్తి కొరకు గడ్డిపరకని పట్టుకుంటారు. నేను ఒక దుర్మార్గుడని తెలిసి, నా మీద కామించినవాడని తెలిసి, నా భర్త పక్కన లేడని తెలిసి ఒక పరమ దుర్మార్గుడితో మాట్లాడవలసిన అవసరం ఏర్పడింది. నేను ఇప్పుడు మాట్లాడకపోతే లోకానికి ప్రయోజనం అందదు. కాబట్టి నేను ఇప్పుడు మాట్లాడాలి. అందుకని నేను మాట్లాడతాను. ఎలా మాట్లాడతాను? తృణమంతరత కృత్వా ఒక గడ్డిపరకని మధ్యలో పెట్టి మాట్లాడతాను. అదే దూర్వారం. గడ్డిపరకని ముట్టుకున్నంత మాత్రం చేత ఈ పాపం పోతోంది. ఆవిడికి సమస్త వేదాంత రహస్యములు తెలుసు కనుక రాముడి ఇల్లాలుగా రావణుడితో మాట్లాడవలసి వచ్చినప్పుడు ముందు గడ్డిపరక పట్టుకుని మధ్యలో పెట్టి మాట్లాడింది. లేకపోతే వాల్మీకి మహర్షి సీతమ్మ గడ్డిపరక ముట్టుకుందని ఎందుకు రాస్తారండి? గడ్డిపరక ఎట్టిందని ఎందుకు రాస్తారు? ఆయన రాశారంటే అర్థం ఉంది. సీతమ్మని చూసి రావణుడు మాట్లాడితే రావణాసురుడి ఉపన్యాసం అంతా చెప్పించేసి ఒక బలహీనమైన మాట పురుషుడి నోటి వెంట వచ్చేది ఒకటి ఉంటుంది. దీనికి వ్యతిరేక కోణం రేపు మీకు రాముడి విషయంలో చెప్తాను. పురుషుడి బలహీనత ఏమిటో తెలుసా అండి? నేను సభాముఖంగా ఇలా చెప్పానని నన్ను మన్నించండి. తాను ఒక స్త్రీ యందు అల్పబుద్ధితో ఉన్నాడు అనుకోండి, 2 మాటలు మాట్లాడవలసిన చోట 6 మాట్లాడతాడు. మీరు అందుకే చూడండి, సాధారణంగా రైల్వే కంపార్ట్మెంట్లలో అప్పటి వరకు బాగానే కూర్చుంటారు, ఆ పేపర్ చదువుకుంటుంటాడు. రైలు ఒక స్టాప్లో ఎక్కగానే ఒక భర్త ఒక భార్యని ఎక్కించి, ఒక స్పృద్రూపి అయిన భార్య విజయవాడలో జాగ్రత్తగా దిగిపోగానే ఫోన్ చేయి, సెల్ ఫోన్ జాగ్రత్తగా పెట్టుకో అని ఇన్ని చెప్పి ఆ భర్త వెళ్ళిపోగానే ఆవిడ అనుకోకుండా ఈయన పక్కకు వచ్చి కూర్చుందనుకోండి, సీట్ లేక. ఇప్పటి వరకు మాట్లాడిన మాటలు ఒకలా ఉంటాయి, ఇంక ఇప్పుడు మాట్లాడే మాటలు వేరుగా ఉంటాయి. తన ప్రాజ్ఞత నిరూపించుకోవడానికి మాట్లాడతాడు. ఉట్టినే ఫోన్ చేసి ఆ కారు పట్టుకొస్తున్నా స్టేషన్కి, అది తీసుకొచ్చేయంటాడు. అంటే అది నిజంగా వాడు తెస్తాడని వీడికి తెలుసు. ఆవిడికి తనకు ఒక కారు వస్తుందని తెలియాలి, అందుకని మాట్లాడతాడు. అదేంటి ఆ ఫైల్ అన్నీ రెడీ చేశారా? వచ్చి నేను పూర్తి చేస్తానంటాడు. అన్నీ ఉంటుంది, వీడు వచ్చి రాస్తాడు గుమాస్తా. అది వినడానికి ఎలా ఉంటుందంటే ఈయన ఏదో సంతకాలు పెట్టేసేవాళ్ళే ఉంటుంది.
ఇవన్నీ అల్పబుద్ధితో కూడిన మాటలు. విరాట పర్వంలో కీచకుణ్ణి వర్ణిస్తారాయన. గంబంబు వ్రేయుచు వెటపాటవాడు వలయునంతంత చేరువమెలయు నింతి తన్ను చూడమికెంతయు తల్లడిల్లు బొరియునత్తన్ విబొరి బొరి కీచకుండు అంటారు తిక్కనగారు. నిష్కారణంగా అలా పెట్టి ఇలా ఉంగరాలతో టక్కు టిక్కు టక్కు టిక్కు చప్పుళ్ళు చేస్తుండడం, ఓ వెర్రిపాట పాడుతుండడం. తను ఏదో గొప్ప విషయం చెప్పి ఇలా ఆవిడ వంక చూడడం, తన వంక చూసిద్దేమో అని ఆవిడ అలా కిటికీలోంచి చూస్తుంది. నా వంక చూడలేదని ఓహో బాధపడిపోతూ ఉండడం. ఈలోగా ఆఖరికి జేబులో పర్సో టిక్కెట్టో ఎవడో పట్టుకుపోతాడు. టీటీ వచ్చి మాస్టర్ మీ టికెట్ ఏదంటాడు. 4 వైపులా వెతికి అరే పర్స్ ఏదండి అంటాడు. టికెట్లెస్ ట్రావెల్ చేసే వాళ్ళందరూ చెప్పే మాట ఇదేనండి, మీరు నాతో రండి అంటాడు. అయిపోయింది. ఇందుకీ విర్రివాగుడు అంటే మాట్లాడి 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 గోతులో పడిపోతాడు. ఇది ఆవిష్కరించడం కావ్యం. ఎంత అందంగా చెప్పాలండి దీన్ని, పరుషంగా చెప్పకూడదు. మహర్షి చాతుర్యం చూడండి సుందరకాండలో. సీతమ్మ దగ్గరే మాట్లాడడానికి వచ్చిన వాడు ఎన్ని విర్రి మాటలు మాట్లాడతాడో. సరే నేను ఇప్పుడు అవన్నీ మాట్లాడను. నా ఉద్దేశం రావణ పాత్ర కాదు, సీతమ్మ వైభవం. ఆఖరికి పర్సు విత్ టికెట్ పోగొట్టుకున్నటువంటి విర్రివాళ్ళ రావణుడు అన్నాడు ఆ సీతమ్మని చూసి, మనోహర సిమే భీరు సువర్ణ సుపర్ణ వివపన్నగ అన్నాడు. మనోహర సిమే భీరు, భీరు అంటే పిరికిదానా. వాడికి అస్తమానం ఏంటంటే తను చాలా గొప్పవాడిని ఎత్తుకొచ్చాడు రాముడు లేకుండా. వాడు పిరికాడు, అమ్మవారిని పిరికిదానా పిరికిదానా అంటుంటాడు. మనోహర సిమే భీరు, ఓసి పిరికిదానా, నా మనస్సుని హరించేసావు. ఎలా హరించావో తెలుసా?